బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డు, స్కూల్ అడ్మిషన్, ప్రభుత్వ పథకాలు ఇలా అన్ని చోట్ల ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. భారత పౌరులకు ఇది ఎంత ముఖ్యమైనదో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ డిజిటల్ యుగంలో ఆధార్ కార్డ్ మిస్యూజ్ అవుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో సిటిజన్స్ ప్రైవసీ ముప్పులో పడుతోంది. వీటికి పరిష్కారమే లక్ష్యంగా కేంద్రం వర్చువల్ ఐడిని అందిస్తోంది. వెరిఫికేషన్ కోసం ఆధార్ నంబర్ ఇవ్వాల్సిన దగ్గర దీన్ని ఇస్తే సరిపోతుంది. UIDAI వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసుకోగలిగే ప్రత్యేక 16 అంకెల నంబర్నే వర్చువల్ ఐడి అంటారు. ఇది ఆధార్ నంబర్కు ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. వివిధ రకాల సర్వీసులు పొందడానికి ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం దీన్ని వాడుకోవచ్చు. ఈ KYC, బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోలు, పాస్పోర్ట్ అప్లికేషన్ ఇలా ఎక్కడైనా వర్చువల్ ఐడి పనిచేస్తుంది. ఒరిజినల్ ఆధార్ కనిపించకుండా చేయడం వల్ల ప్రైవసీ, డేటా సేఫ్టీకి ఎలాంటి ముప్పు ఉండదు. వర్చువల్ ఐడి జనరేషన్ చేసుకునే విధానం: ముందు UIDAI వెబ్సైట్ ఓపెన్ చేసి హిందీ, ఇంగ్లీష్లో ఏదో ఒక లాంగ్వేజ్ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ సర్వీసెస్ సెక్షన్లో వర్చువల్ ఐడి జనరేటర్పై క్లిక్ చేయాలి. ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. అంతే, మీ వర్చువల్ ఐడి స్క్రీన్పై కనిపిస్తుంది. మొబైల్ నంబర్కు SMSగా కూడా వస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు SMS ద్వారా కూడా వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ మెదిలేలో RVID అని టైప్ చేసి 1947కు మెసేజ్ పంపాలి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే వర్చువల్ ఐడి మీ మొబైల్ నంబర్కు SMSలో వస్తుంది. ఈ వర్చువల్ ఐడి ఒరిజినల్ ఆధార్ నంబర్ను కనపడకుండా మాస్క్ చేస్తుంది. దీనివల్ల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ఈ KYC వెరిఫికేషన్ను దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆధార్ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఒకసారి జనరేట్ అయిన వర్చువల్ ఐడి ఉపయోగించగానే ఇన్వాలిడ్ అవుతుంది. ఫలితంగా సెక్యూరిటీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. చాలామంది అడగగానే ఆధార్ నంబర్ చెప్పేస్తున్నారు. ఎక్కడ, ఎందుకు, ఎలా వాడతారో కూడా కనీసం అడగడం లేదు. దీంతో దీని దుర్వినియోగం అధికం అవుతోంది. వీటన్నింటికీ పరిష్కారంగానే UIDAI వర్చువల్ ఐడిని తీసుకొచ్చింది.